నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి పులివెందుల కాన్స్టిట్యున్సీ మరలా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ 2029 ఎలక్షన్కి పూర్తిగా మారబోతుందంట. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీగా ఆ కాన్స్టిట్యున్సీ అయితే ఏర్పడబోతుందంట. అంటే ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి సపోజ్ ఆ కాన్స్టిట్యున్సీ మారితే వేరే దగ్గర పోటీ చేయాలి. పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తారా, ఓడిపోతారా? మీకు ఎందుకు డౌట్ వచ్చింది? ఇప్పుడే ఎలక్షన్ టైట్గా గెలిచారు ఆయన. సో నెక్స్ట్ వేరే కాన్స్టిట్యున్సీ ఆయన అలా అనుకోవట్లేదు కదా. మరి నా ఫోటో పెడితే అక్కడ ఎవరు నిలబెట్టినా, ఏ వస్తువులు నిలబెట్టినా అది గెలుస్తుందనే ధైర్యంలో ఉన్నాడు ఆయన. అవునా? ఆ ధైర్యమే చాలా వరకు కొంప ముంచింది అనేది ఇప్పుడు వైసీపీ నాయకుల అభిప్రాయం కదా. ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు కదా. కేవలం మాకు చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదు, మాకు కనీసం అడగలేదు, ఒకవేళ మేము చూచాయగా చెప్పదలిచినా కూడా ఇవి నేను పెట్టిన పథకాలు, దీనికి తిరుగులేదు, నేను అనుకున్నవి బ్రహ్మాండమైనవి అని చెప్పే ప్రయత్నం. ఒకవేళ బాబు రండి చూడండి అని అంటే ఎందుకు చూడటం? వాళ్ళు అనుకున్న వాటికి 99% మనం అఫిడవిట్ కాదు, అది మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో 99% ఫుల్ఫిల్ చేశాం కదా. మనలా ఫుల్ఫిల్ చేసే నాయకుడు ఎవడున్నాడు? ఇండియా మొత్తం మీద ఎవడూ లేడు. ఇట్లాంటి ఒక రకమైన మాయలో బతికేశారు. అది మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. అది చూసారా, వాపును చూసి బలుపు అనుకుంటారో, బలుపును చూసి వాపు అనుకుంటారో అన్నట్టుగా ఏదో అంటుంటారు. అట్లాగా మొత్తానికి ఈ రకమైన ధోరణిలోనే బతికేశారు 5 ఏళ్ళు కూడా. సార్ రాజధాని అన్నారు, ఏమైంది? ఇప్పుడు 19 ముందు ఇదే అమరావతి రాజధానికి యాక్సెప్ట్ చేశారు కదా. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒప్పుకున్నాడు కదా. మరి ఏది తర్వాత వచ్చిన తర్వాత ప్లేట్ మార్చాడు. పోనీ పోలవరం ప్రాజెక్టు కూడా ఓకే, మీరు 70% పూర్తి చేశారన్నారు కదా. పోనీ మీరు అంత చేయలేదు. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం 70 కాదు 30 చేసింది అనుకున్నాం. పోనీ మిగతాది మీరు చేయొచ్చు కదా. చేస్తారంటే ఏమన్నారు? 20 స్టార్టింగ్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన అనిల్ కుమార్ గారు అయితే మరికొద్దిగా మెట్టు ఎటకారంగా మాట్లాడతా 1%, 0.5% ఆగన్నా, ఎందుకు తొందర అని ఎటకారం చేశాడు ఈయన. ఇట్లా ఇన్ని రకాలుగా చేసిన తర్వాత మళ్ళీ ఈయన ముఖ్యమంత్రిగా తీసుకొని 21లో కంప్లీట్ చేస్తాం, 22 కంప్లీట్ చేస్తాం. నిన్న మొన్న ట్రోల్స్ పెట్టాడు. 23 కూడా అన్నాడు ఆయన పోలవరం, అది అవ్వలేదు. ఇన్ని వైఫల్యాలు ఉన్నప్పుడు కేవలం నా పథకాలు నా బొమ్మతోనే గెలిచేస్తాడని ఎలా అనుకుంటారు? ఎలక్షన్స్ ముందు కూడా అదే కదా. మేనిఫెస్టోలో ఏదేది పెట్టారో అదే మేనిఫెస్టో. మమ్మల్ని చూసి అందరూ ఫాలో అవుతున్నారు. దాంట్లో ఉద్యోగులు ఎంత సఫర్ అయ్యారు, ఉద్యోగుల గురించి ఒక మాట లేదు. పెన్షనర్స్ ఎంతమంది పెన్షన్ ఒకరోజు ఈ నెల, ఒకరోజు ఆ డేటు, ఒకరోజు ఈ తేదీకి వచ్చినప్పుడు వాళ్ళ గురించి ఒక మాట లేదు. సరే అభివృద్ధి మేము ఇలా వచ్చిన తర్వాత దీన్ని పరుగులు పెట్టిస్తాం, చూస్తాం ఉండండి అని చెప్పి ఆ మాట లేదు. అడిగితే ఏం చెప్తున్నారు? బందర్ పోర్టు, నెల్లూరు ఏదో పోర్టు, 3-4 ఇది కాదు అభివృద్ధి. మద్రాసును ముంబై ఎలా వీటి వల్లే చెందాయంట, అంతే. ఇంకేం లేకుండా ఓన్లీ సముద్రం సీ పోర్ట్ వల్ల అభివృద్ధి చెందాయని అదే కాన్సెప్ట్. మళ్ళీ ఇప్పుడు వస్తే చేస్తామని కూడా ఎక్కడ స్టేట్మెంట్ లేదు. మరి అంత కాన్ఫిడెన్స్ ఉన్న అతనికి మరి ఎక్కడైనా గెలుస్తా అనుకున్నప్పుడు ఎస్సీ కాన్స్టిట్యూషన్ అయితే ఏంటి, ఎస్టీ కాన్స్టిట్యూషన్ ఏంటి ఆయనకి? ఎక్కడైనా గెలుస్తాడు కదా ఆయన. శ్రీకాకుళం అదే ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు ఎక్కడికి నిలబడినా గెలిచేస్తాడు కదా. ఇంకా టెన్షన్ ఏముంది? ఆయన ఎవరు, ఆయన పేరు గుర్తు రావట్లేదండి. ఒక వైసీపీ కండు వేసుకొని వెటకారంగా మాట్లాడు సీఎంరాజా. ఆయన బాగా ట్రోల్స్ చూసాం మనం, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మీరు కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చూశాను. మరి ఆయన ఏమంటాడు? మేమంతేనబ్బా, మేము ఇలాగే ఉంటాం, ఆయన గెలుస్తాం. ఆయన నిజంగా నాకు మొదట్లో అర్థం కాలే, ఈయన వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారా లేదంటే కూటమికి సపోర్ట్ చేస్తున్నాడని. కానీ వైసీపీని బద్నాం చేసేలాగా మాట్లాడాడు ఆయన, క్లీన్ అబ్జర్వ్ చేస్తే. మరి అట్లా ఉంది. అన్న ఫోటో పెడితే చాలు, ఎక్కడైనా గెలుస్తాం. అలాంటప్పుడు పులివెందుల ఎస్సీ అయితే ఏంటి, ఎస్టీ కాన్స్టిట్యూషన్ అయితే ఏంటి? ఇంకొద్దరు పోటీ చేస్తాడు ఆయన, తప్పేముంది? మరి అంతే కదా. అయితే ఎక్కడ మీరు అడిగిన దాంట్లో సవాలుగా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, మంగళగిరిలో లోకేష్ అనే వ్యక్తి పప్పు మాట్లాడడం చేత కాదు, వాడొక నాయకుడే కాదు, మా దృష్టిలో వాడొక బుడ్డోడు, ఇన్ని మాటలు ఎంత మెజారిటీతో గెలిచాడు మంగళగిరిలో. పైగా మంగళగిరి అనేది చాలా క్రూషియల్ నియోజకవర్గం టీడీపీకి. ఒక బై ఎలక్షన్స్ అన్నీ కలిపి ఒక 15-16 సార్లు ఎన్నిసార్లు అయితే, ఇది 83లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి 2 సార్లే కైవసం చేస్తుందట. మిగతా 13 సార్లు 14 సార్లు కూడా గెలవలే. అటువంటి స్థానాన్ని మళ్ళీ ఇప్పుడు జెండా పాతాడు. ఆయన ఏం చెప్పాడు? ఎక్కడైతే టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందో, ఎక్కడైతే టీడీపీ కంచుకోట్లా అనుకుంటుందో అటువంటి దగ్గర పోటీ చేసి గెలిస్తే ఇంకా నా గొప్పతనం ఉంది.
ఆల్రెడీ నాకు మా ఫాదరు సీఎం కాబట్టి నాకు ఏదో మినిస్టర్ ఇచ్చారు, ఎమ్మెల్సీ చేసేసారు అన్నట్టుగా అంటున్నారు. నేను ఈసారి టఫ్ ఎక్కడైతే టీడీపీ లేదో, ఎక్కడైతే పార్టీ బలంగా లేదో అక్కడ నిలబడి నేను పోటీ చేస్తాను, నాకు అది కావాలని తీసుకున్నాడంటే. చాలామంది సీనియర్లు సజెస్ట్ చేశారట, బాబు మీ మీద చాలా ట్రోల్స్ అవుతున్నాయి. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ట్రోల్స్ జరిగింది లోకేష్కి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అని ఇక తన భార్యలను అన్నామేమో కానీ ఇక లోకేష్కి కన్న తల్లి గురించి అన్నారు కదమ్మా. కన్న తల్లి గురించి అంటే ఎవడే ఊరుకోడు. ఇక పెళ్ళాం గురించి అన్నా కాస్త ఊరుకుంటాడేమో, కానీ ఏమో ఐఎమ్ నాట్, ఖచ్చితంగా ఊరుకోవాలని కాదు చెప్తున్నా. అలాంటి తల్లి గురించి మాట్లాడితే ఎవడైనా ఊరుకుంటాడా? నోరు లేని జీవి కూడా ఊరుకోదు తల్లి జోలికి వస్తే. అట్లాంటిది ఆయన ఎన్ని భరించి నాకు అదే కావాలని పట్టుబట్టాడంటే అది సత్తా. సో ఇప్పుడు ఆయన ఏం సవాల్ విసిరాడు, మీరు మీ ఫోటో పెట్టినా, మీ ఫోటో పెడితే కుక్కను పెట్టి నిలబెట్టినా గెలుస్తుంది కదా, మరి మీరు పులివెందుల నుంచి ఎందుకు పోటీ చేయాలి? ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు, లేదా ఆ మూల అనంతపురం వరకు ఎన్నో ఉన్నాయి. 170 నియోజకవర్గాల్లో ఒక్క పులివెందులు కదా పోయింది. ఎస్సీ పోనివ్వండి, ఎస్సీవి ఇంకొక 20 పోయాయి అనుకున్నాం, 10 ఎస్సీ నియోజకవర్గాలు పోయాయి అనుకో, ఇంకా 165 ఉన్నాయిగా. 160 నియోజకవర్గాలు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు కదా. ఇంకా దాన్ని మన సీమరాజా గారి స్టైల్లో మాట్లాడుకుంటే ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాడబ్బా, నీ టెన్షన్ ఏముంది? పులివెందులు కాకపోతే కడప మొత్తం ఎస్సీ రిజర్వేషన్ చేసిమనండి, అది అయినా గెలుస్తాడు ఆయన. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా. మీరేమంటున్నారు, మెజారిటీ కూడా తగ్గింది అంటున్నారు. డెఫినెట్గా తగ్గిందంటే కావాలని తగ్గించాం మేము ఊరికే. ఎస్ అలాగే చెప్తారు. సో అందుకు ఎస్టీ కాన్స్టిట్యూషన్, ఎస్సీ కాన్స్టిట్యూషన్ పక్కన పెడితే నాయకుడు అనేవాడు 175 నియోజకవర్గాలు ఎక్కడి నుంచైనా పోటీ చేయగలిగి సత్తా ఉంటారు. అలా అనగానే వెంటనే ఏం తీస్తారు, మరి చంద్రబాబు కుప్పం తప్ప వేరే దగ్గర పోటీ చేశారా అని తీస్తారు. మరి ఆయన వెళ్ళినా వెళ్ళకపోయినా కుప్పంలో తిరుగు లేకుండా నడుస్తూనే ఉందిగా. మిగతా అన్ని నియోజకవర్గాలు ఆయన ఎక్కువ టచ్ చేశారు కానీ కుప్పాన్ని ఎక్కువ టచ్ చేయలేదుగా బాబు గారు కూడా నాకు తెలిసినంతవరకు. బట్ అక్కడ ఒక సరైన లీడర్, ఆయన పేరు భరత్, మరి ఆయన పెట్టి ఆయన మేనేజ్ చేస్తున్నారు కదా. ఆయన ఏది కావాలన్నా బాబు గారికి డైరెక్ట్గా ఇది మాట్లాడుతున్నారు. భువనేశ్వర్ గారు కూడా వెళ్ళారు. ఆ కేర్, ఆ కన్సర్న్, మనిషి లేకపోయినా పనులు జరుగుతున్నాయా లేదా, ఈ మనిషి వల్ల మనకి ఏమొచ్చిందని దాన్ని ఎంత హేళనగా మాట్లాడారంటే ఆయన ఎవరు కొడాలి గారు అయితే దారుణంగా మాట్లాడారు. ఏమని, ఆయన ఈసారి గెలుస్తాడు, ఆయన కుప్పంలో కూడా ఓడిపోబోతున్నాడు, ఆయన గెలిస్తే నేను జీవితాంతం ఊడిగం చేస్తాను కూడా ఏవో ట్రోల్స్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా హోర్డింగ్లు కూడా పెట్టారంట చంద్రబాబు గారు బూట్ కడుగుతున్నట్టుగా. మరి ఏం చెప్తాను చెప్పండి. అందుకే అంటే నోరుంది కదా అని పడిపోకూడదండి. నోరు వేసుకొని పడిపోతే ఇట్లాంటివి వస్తాయి. అన్నిది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని విమర్శలు చేయలేదు. ఈయనేదో ఆయన విమర్శించండి అంటే వీళ్ళు మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి విమర్శించారేమో నా అభిప్రాయం. దాని మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారుగా. కాబట్టి చూడాలి మరి. ఎస్సీ నియోజకవర్గం అయితే ఆయన మనుగడే ప్రశ్నార్థకం, నాయకుడు మనుగడే ప్రశ్నార్థకం అయితే ఏంటి పరిస్థితి? లేదా ఎక్కడైనా గెలుస్తాడని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు గెలవచ్చు, దాని పెద్ద సమస్య కాదు. అది ఎస్సీ ఎస్టీ కడప జిల్లా మొత్తం ఎస్సీ కాన్స్టిట్యూషన్ చేసేసినా కూడా భయపడాల్సింది లేదు, ఆయన ఎక్కడైనా గెలుస్తాడు కదా. లేదా రియలైజ్ అయ్యేదైతే అప్పుడు చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.